బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎట్లా కుట్రపూరితంగా పేదలకు వ్యతిరేకంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా మొత్తం దేశ ప్రజలకు వ్యతిరేకంగా ఎట్లయితే మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన పథకాన్ని రద్దు చేసి శ్రీరామ్జీ అనేటువంటి పథకాన్ని ఏదైతే తీసుకొస్తున్నారో ఇది చాలా దుర్మార్గం అయింది అనేటువంటిది వామపక్ష పార్టీలతో పాటు సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ కూడా భావిస్తుంది. తీసుకొచ్చినటువంటి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేసి పాత పథకాన్ని పునరుద్ధరించాలని చెప్పి మనందరి తరపున మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీకి శ్రీరాముడు అంటే భక్తి అనుకుంటాం మనం. ఆయనకి శ్రీరాముడు అంటే భక్తి కాదు. శ్రీరాముడు అధికారానికి కావాలి. శ్రీరాముడు వాడు అధికారానికి దగ్గరగా రావడానికి ఆయన ఒక నినాదంగా కావాలి. వాళ్ళ భక్తి అంతా గాడ్సే మీద ఉంది, వాళ్ళ భక్తి అంతా సావర్కర్ మీద ఉంది, వాళ్ళ భక్తి అంతా మతోన్మాదం మీద ఉంది, వాళ్ళ భక్తి అంతా ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేసి ఒక ఉన్మాదమైన రాజ్యాన్ని మతోన్మాద కార్పొరేట్ రాజ్యాన్ని తీసుకురావాలని చెప్పి ఉన్నది. అందుకే దేశమంతా జాతిపితగా మహాత్మా గాంధీ ఈ భారతదేశంలో స్వాతంత్రాన్ని తీసుకురావడానికి ముఖ్యుడిగా ఉన్నాడని ఆయన పేరుతోటి మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన పథకం తీసుకొస్తే ప్రజలకు మేలు చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఆయన పేరు తీసేయడంలోనే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం, ప్రజల్ని కోరుతా ఉన్నాం. అందుకే రేపు ఇలా నెహ్రూని ముద్రలు లేకుండా తుడిచేస్తా ఉన్నారు. ఓ ప్రజాస్వామికవాది ఉన్న నెహ్రూది గాంధీ ముద్రల్ని సహజీవనాన్ని చెప్పినటువంటి గాంధీ పేరులు లేకుండా చేస్తున్నారు. ఆ తర్వాత ప్రతి పథకానికి గాడ్సే పథకం అని తీసుకొచ్చేటువంటి ప్రమాదం ఉంది. వాళ్ళు అదే యాంగిల్లో ఉన్నారు, అదే దృష్టితోటి ఉన్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఈ పథకం రాష్ట్రాల మీద భారం పడుతోంది. 40% భారం రాష్ట్రాలు భరించేటువంటి పరిస్థితికి ఉంది. రాష్ట్రాలు చేతులెత్తేసేటువంటి పరిస్థితి ముందు రాబోతా ఉంది. అంతేకాకుండా ఈ పథకంలో అడిగితే అంతకుముందు పథకంలో ఏముంది, ఎవరైనా పని అడిగితే 15 రోజుల్లో వాళ్ళకి పని చూపించాలా, లేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఉంది. దాన్ని ఎత్తేసారు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి పని ఇస్తానని చెప్పారు. ఈ విధంగా ఈ పథకం బేసిక్ గా ప్రజా వ్యతిరేకమైంది, దేశ వ్యతిరేకమైంది, పేదలకు వ్యతిరేకమైంది, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి దొరుకుతున్నటువంటి వాళ్ళకి వ్యతిరేకమైంది. కోవిడ్ కాలంలో కష్టకాలంలో ఈ పథకం ద్వారా ఉపాధి దొరికింది. అనేక కష్టాలున్న కాలంలో ఉపాధి దొరికింది కరువు కాలాల్లో. ఈనాడు ఆ కరువు కాలాల్లో దొరికేటువంటి ప్రజలకు దొరికే ఉపాధిని రద్దు చేసి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం, బడా భూస్వాముల పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం, అదేవిధంగా మతోన్మాదంతో తీసుకొస్తున్నటువంటి దీన్ని వ్యతిరేకించాలని చెప్పి పార్లమెంటు మూజువాడి బోడితో లేకపోతే బుల్డోజర్తో తీసుకొచ్చినటువంటి ఆ చట్టాన్ని ప్రజలు వ్యతిరేకించి ఇంతకుముందు రాఘవులు గారు, నారాయణ గారు చెప్పినట్టు రైతాంగం ఎట్లయితే 4 నెలల చట్టాలను వెనక్కి నెట్టగలిగిందో ఈ విధంగా ఐక్య ఉద్యమం ద్వారా బీజేపీతర పార్టీలన్నీ ఐక్య ఉద్యమం ద్వారా ఈ పథకాన్ని వెనక్కి నెట్టి తిరిగి నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నని దొడ్డిదారిని తీసుకొచ్చే ప్రయత్నం ఎట్లా చేస్తున్నాడు, మళ్ళీ తిరిగి ఈ చట్టాన్ని కూడా వెనక్కి తీసుకొస్తున్నాం అనే పద్ధతిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని చెప్పి కోరుతూ ఈ పథకాన్ని మోడీ తీసుకొచ్చిన పథకాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతూ సెల్యూట్ చెప్తూ ముగిస్తున్నారు.